హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్లియర్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి భూములు ఇచ్చిన రైతుల సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రతికార సంస్థ సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంపు, గ్రామ కంట భూములు కోల్పోయిన వారికి ప్రత్యేక సాయం, కొత్త ల్యాండ్ పూలింగ్, గ్రామాల రైతులకు రుణమాఫీ వంటి అంశాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో అనంతరం మంత్రి నారాయణ గారు వివరాలు వెల్లడిస్తూ 2024 జూన్ 12 నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి సంవత్సరానికి 40,000 యూనిటీ వార్షిక కౌలు చెల్లించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. రైతు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి వరుసగా 10 సంవత్సరాల పాటు ఈ యూనిటీ అమల్లో ఉందని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే అమల్లో ఉన్న యూనిటీపై కూడా ప్రభుత్వం పెంపు ప్రకటించింది. జరీబు భూములకు ప్రతి ఏడాది ఎకరానికి అదనంగా 5,000, మెట్టు భూములకు ఎకరానికి 3,000 చొప్పున యూనిటీ పెంచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు మరింత ఆర్థిక ఊరట లభించింది. గ్రామ కంఠం పరిధిలో భూములు కోల్పోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. అలాంటి లబ్ధిదారులకు ఏటా 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిఆర్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ కంఠ భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇది అదనపు భరోసాగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్న గ్రామాల రైతులకు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామాల్లో భూములు ప్రభుత్వానికి అప్పగించే రైతు కుటుంబాలకు వ్యవసాయ రుణమాఫీ అమలు చేయాలని అథారిటీ ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రయోజనం 2026 జనవరి 6 లోపు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కొత్తగా ల్యాండ్ పూలింగ్లో పాల్గొనే రైతులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. సమావేశంలో ఈనాం భూములకు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖను 159 కోట్లు చెల్లించేందుకు కూడా అథారిటీ అనుమతి చెల్లించినట్లు మంత్రి నారాయణ గారు వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.